హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెక్ మామ్ డైరీస్. ముందుగా ఛానెల్‌ని మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకున్న బిజీ స్కెడ్యూల్‌లో నా వీడియోస్ కోసం టైమ్ స్పేర్ చేస్తున్నందుకు ఐ యామ్ సో థాంక్‌ఫుల్ టు ఎవ్రీబడీ. బట్ నాకున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. ఎందుకంటే నేను ఇలాంటి యూజ్‌ఫుల్ స్టఫ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. బేబీ ఎసెన్షియల్స్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశా. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే గనక నేను దాని కింద లింక్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్ వన్స్ అగైన్. వీడియోలో నేను మోస్ట్‌లీ కవర్ చేసిన ఐటెమ్స్ ఏంటంటే వాళ్ళ హెల్త్ గురించి, హైజీన్ గురించి కన్సిడర్ చేసుకొని ఏమేం ఐటెమ్స్ అయితే మనం క్యారీ చేయాలో, ఏమి మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆ వీడియో పోస్ట్ చేశాను. సో, లేటర్ అంతే కాకుండా ఇంకా చాలా ఐటెమ్స్ ఉంటాయి. సో, నేను అందుకోసమే పార్ట్ 2తో మీ ముందుకొచ్చేసా. నౌ లేట్ చేయకుండా వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఐటెమ్స్ దట్ వి వాంట్ టు క్యారీ ఫర్ అవర్ కిడ్స్ వెన్ వి ఆర్ గోయింగ్ ఔట్‌సైడ్ ఆర్ వెన్ వి ఆర్ గోయింగ్ టు ఔట్ ఆఫ్ స్టేషన్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పెయిర్ ఆఫ్ డ్రెసెస్. వాళ్ళ కోసం మనం క్యారీ చేసే ఐటెమ్స్‌లో వాళ్ళకి స్పేర్ క్లాత్స్ పెడితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ వెన్ దే డూ సమ్ మెస్ అండ్ ఆల్. వాళ్ళు బయట తినొచ్చు, వారు ఏమైనా తాగొచ్చు, అది బట్టల మీద వేసుకోవచ్చు. ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి, సేఫ్ సైడ్ ఉండటానికి మనము ఆర్ పిల్లలు బికాజ్ బట్టలు తడిస్తే, ఆ తడి బట్టలతో వాళ్ళని ఉంచలేం కాబట్టి, ఒక స్పేర్ డ్రెస్ మనం పెట్టుకుంటే వాళ్ళకి క్విక్‌గా చేంజ్ చేసేయొచ్చు. సో, యాహ్! ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ క్యారీయింగ్ ఆల్వేస్ యూ క్యారీ అనదర్ పెయిర్ ఆఫ్ డ్రెసెస్ ఫర్ యువర్ కిడ్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ సమ్‌వేర్. సో, మనం మెస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయలేము. బట్ దాన్ని కొంచెం తగ్గించుకోగలుగుతాం బై యూజింగ్ బిబ్స్. నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటది. బిబ్స్ మనకి ఏ ఆన్‌లైన్ స్టోర్‌లో అయినా అవైలబుల్ ఉంటాయి. సెట్ ఆఫ్ బిట్స్ లైక్ ఐ విల్ షో యూ వన్. సో, యాహ్! దిస్ ఈస్ ద బిబ్. ఇది మనం బేబీస్‌కి ఇలా నెక్‌కి వేసేస్తాం. ఇలా కనిపిస్తుంది కానీ మనం వీళ్ళకి వేస్తే ఇలా పైదాకా వచ్చేస్తది. సో, దెన్ ఇఫ్ దే ఆర్ ఈటింగ్ సంథింగ్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు డ్రింక్ సంథింగ్ మనం ఇది వాళ్ళకి ఉంచేస్తే ఆహ్, వాళ్ళేమైనా స్ప్లిట్ చేసుకున్నా దట్ విల్ కమ్ హియర్ ఓన్లీ. అది వాళ్ళ డ్రెస్‌ని పాడు చేయకుండా ఇక్కడితోనే ఆగిపోతుంది. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ బిబ్. ఇలాంటి బిబ్స్ క్యారీ చేయడం వల్ల మనం వాళ్ళు చేసుకునే మెస్‌ని కొంచెంలో కొంచెం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను ఈ బిబ్స్ గురించిన లింక్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్. నేనైతే బిబ్స్‌ని చాలా యూజ్ చేశా మా కిడ్స్ కోసం. ఈవెన్ నేను బయటకెళ్ళినప్పుడే కాదు. ఇది ఇంట్లో మనం లెట్స్ సే 6 మంత్స్‌కి మనం ఫుడ్ సాలిడ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాం మన పిల్లలకి. సో, అలాంటప్పుడు వాళ్ళకసలు తినడమే రాదు. దే మైట్ మేక్ ఆల్ ద మెస్ ఓవర్ ఆల్ ద డ్రెస్ అండ్ ఆల్. సో, అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకొని మన చేతిలో ఒక హ్యాండ్‌కి పెట్టుకున్నామంటే, ఈ ఓవరాల్ మెస్‌ని మనం అవాయిడ్ చేయలేకపోయినా కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో, థట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద బిబ్. ఇదొచ్చేసి నా 2 కిడ్స్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది. మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్తున్నా. నేను దీని లింక్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. అలాంటప్పుడు మనం సేఫ్ సైడ్‌గా ఉండటానికి బేబీ వైప్స్ అవైలబుల్ ఉంటాయి. విత్ నో కెమికల్స్ అండ్ ఓన్లీ వాటర్ వైప్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ విచ్ బ్రాండ్ సూట్స్ యువర్ కిడ్స్. నేను ప్రీవియస్‌గా అపోలో వెట్ వైప్స్ వాడేదాన్ని. బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ లేటర్ మా పిల్లలకి అది పడలేదు. దెన్ ఐ హావ్ షిఫ్టెడ్ టు ది లిటిల్ వైప్స్. అగైన్ ఐ యామ్ గివింగ్ యూ ద డిస్క్లైమర్ దట్ ఇది మా పిల్లల స్కిన్‌కి సెట్ అయిన వెట్ వైప్స్. మీ పిల్లలకి స్కిన్‌కి ఏదైతే సెట్ అవుతుందనుకుంటారో మీరు అది యూజ్ చేయండి. సో మెనీ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ లైక్ మామా ఎర్త్, మదర్ స్పర్శ్, లిటిల్స్, అపోలో. దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్. యూ కెన్ డైరెక్ట్‌లీ గో అండ్ చెక్ ఔట్. ఇది కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా మనకి అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి చిన్న మిస్ చేసుకున్నా విత్ వన్ స్వైప్ వి కెన్ క్లీన్ ఎవ్రీథింగ్. దీనిలో ఇన్‌బిల్ట్‌గా వాటర్ కంటెంట్ ఉంటది. సో, వి డోంట్ వాంట్ టు టేక్ అనదర్ క్లాత్ అండ్ వాటర్ సెపరేట్‌లీ ఇఫ్ వి హావ్ దిస్. ఓకే. ఇది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది. ఇప్పటికి ఇది నా దగ్గర ఇప్పుడు ఉంది అంటే నేను ఇప్పటికి దీన్ని వాడుతున్నాననే అర్థం. ఐటెమ్స్‌లో వన్ ఆఫ్ ద ఐటెమ్స్ ఈస్ బిబ్స్ అండ్ ద అదర్ ఐటెమ్స్ ఈస్ ది వెట్ వైప్స్. ఓకే. ప్లీజ్ డూ సమ్ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూజింగ్ ద వెట్ వైప్స్. నా రిక్వెస్ట్ అది. కైండ్లీ డూ సమ్ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూజింగ్ దిస్ వెట్ వైప్స్ బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మా పిల్లలకైతే అలోవెరా
ఉన్ ప్యూర్‌లీ అలోవెరా, అపోలో వెట్ వైప్స్ యూజ్ చేశా. అవి ఏంటంటే ర్యాషెస్ వచ్చాయి. సో, దెన్ ఐ స్టాప్డ్ యూజింగ్ ఇట్ అనమాట. అందుకనే మీకు చెప్తున్నా క్లియర్‌గా కైండ్లీ డూ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూజింగ్ ఇట్. వన్స్ అది గనక పడింది అంటే దట్ విల్ చేంజ్ అవర్ ఎఫర్ట్ అనమాట. ఈవెన్ మనం కార్‌లో ట్రావెల్ చేసినా, బస్‌లో ట్రావెల్ చేసినా, వేరెవర్ వి గో ఆర్ ఈవెన్ ఎట్ అవర్ హోమ్ ఆల్సో వాళ్ళేమైనా చిన్న మెస్ చేస్తే జస్ట్ వీ కెన్ క్లీన్ ఇట్ ఆఫ్. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెట్ వైప్స్. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఐటెమ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ టోటలీ రిలేటెడ్ టు ది ఓరల్ హైజీన్ ఆఫ్ అవర్ కిడ్స్. మనం వాళ్ళ చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్ హైజీన్‌గా ఉండాలి అనుకోని వాళ్ళ కోసం డైపర్ కవర్స్, వాళ్ళ కోసం వెట్ వైప్స్, బిబ్స్, వాటర్ బాక్స్, ఎవ్రీథింగ్ వి విల్ టేక్ కేర్. బట్ వాట్ అబౌట్ ద ఓరల్ హైజీన్? వీ మైట్ ఫర్గెట్ దిస్. చిన్న పిల్లలే కదా, దే డోంట్ నీడ్ ఇట్ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ నో, ఓరల్ హైజీన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ మీ కిడ్స్ ఏజ్‌ని బట్టి వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ పర్టిక్యులర్ టూత్ పేస్ట్ తీసుకోండి. చాలా సెన్సిటివ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ తీసుకోండి. ప్లీజ్ యూజ్ ఇట్. ఇది ఖచ్చితంగా మీరు క్యారీ చేయడం మర్చిపోవద్దు. సో, దిస్ ఈస్ ద వన్ దట్ ఐఎమ్ యూజింగ్ ఇట్. అగైన్ మై డిస్క్లైమర్ ఇస్ దిస్ సూట్స్ మై కిడ్స్. దే లైక్ ఇట్ యాక్చువల్లీ. నేను ప్రీవియస్‌గా కోల్గేట్ కూడా చూసాను. కోల్గేట్ కూడా యూజ్ చేశా. అది కూడా వాళ్ళకి నచ్చింది. బట్ లేటర్ ఐ హావ్ స్విచ్డ్ టు చీకో. ఓకే. So, this is one of the mandatory items, very, very mandatory items that you need to carry along with your kids stuff. దీనికి నో అదర్ ఆప్షన్. ఎందుకంటే మనం పిల్లలకి యూజ్ చేసేది ఆబ్వియస్‌గా వి విల్ గో అండ్ ఆప్ట్ ఫర్ సాఫ్ట్ బ్రిజిల్స్. మన బ్రషెస్ లాగా, అడల్ట్ బ్రషెస్ లాగా హార్డ్ బ్రిజిల్స్ ఉంటే నో, దట్ విల్ హార్మ్ దేర్ గమ్స్. ఓకే. కైండ్లీ be cautious, be very very cautious towards their gums and towards their oral hygiene. And please do brush your child's teeth daily if they are over 11 months or 12 months old. Okay. I am using this toothpaste. You can see the age group here. It is from 6 months to 6 years. So it is safe, totally safe for the babies who are in between 6 months to 6 years. కొంతమంది టీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత, టీత్ కంప్లీట్‌గా గ్రో అయిన తర్వాత లైక్ 12 మంత్స్‌కి స్టార్ట్ చేసేస్తారు. ఈవెన్ ఐ హావ్ స్టార్టెడ్ దేర్ ఓరల్ హైజీన్ వెన్ దే ఆర్ అరౌండ్ 12 months old. So yeah, that's why I was telling, please be very cautious when choosing any kind of toothbrush or any kind of toothpaste for them. Okay. Now మన నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి, ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రోడక్ట్స్ అన్ని మీకు చూపించా. ఇప్పుడు నేను మాట్లాడేవి మీకు చూపించలేను. బట్ చెప్తా, అదేంటో మీకే అర్థమవుతుంది. ద ఫస్ట్ వన్ ఈస్ వాటర్ బాటిల్. వాళ్ళ కోసం సెపరేట్‌గా వాటర్ క్యారీ చేయండి. ప్లీజ్ డూ నాట్ యూజ్ ద బాటిల్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. బయట కిన్లే వాటర్స్ దొరుకుతాయి కదా, మినరల్ వాటర్స్ దొరుకుతాయి కదా అని బ్లైండ్‌గా వెళ్ళిపోయి ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. మనం ఇంట్లో కొంతమంది పిల్లలకి, మోస్ట్ ఆఫ్ ద కిడ్స్‌కి కాచి చల్లార్చిన వాటర్ ఇస్తారు. సో, అలాంటప్పుడు మేక్ ష్యూర్ యూ క్యారీ 3, 4 బాటిల్స్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ కార్ or if you are going out for 1 hour, make sure you carry 1 bottle for them. That's more than enough for them. But don't take any risk and వాళ్ళకి బయట వాటర్ ఇచ్చి, ఇప్పుడున్న క్లైమేట్‌లో ఎప్పుడు ఎండగా ఉంటుందో, ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియనప్పుడు ఇలాంటి క్లైమేట్‌లో వాళ్ళకి బయట వాటర్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ వాటర్ బాటిల్ అండ్ దేర్ వాటర్ టు క్యారీ విత్ యూ అలాంగ్ విత్ యువర్ స్టఫ్. ఓకే. ఫుడ్ కూడా ప్లీజ్ డూ నాట్ గివ్ అవుట్‌సైడ్ ఫుడ్. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఇవ్వరు. మోస్ట్‌లీ దే విల్ నాట్ ప్రిఫర్ అవుట్‌సైడ్ ఫుడ్ ఫర్ దేర్ కిడ్స్. ఏదైనా ఇంట్లో చేసిన వాళ్ళకిష్టమైన స్నాక్స్ కానీ, వాళ్ళకిష్టమైన బిస్కెట్స్ కానీ ఇలాంటివే పెట్టండి. If they are below 12 months of age, please do not feed biscuits also. If they are over 12 months, then if they like any biscuits like digestive biscuits or wheat biscuits, ఇలాంటివి అయితే you can prefer, you can give to them. బట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఆకలి వేస్తది. వేయదని నేను అనట్లేదు. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ టెల్లింగ్ యూ టు క్యారీ సమ్ ఫుడ్. ఫ్రూట్స్ క్యారీ చేయొచ్చు. యూ కెన్ క్యారీ దేర్ ఫేవరెట్ ఫ్రూట్స్. దట్ ఈస్ నైసర్ ఆప్షన్ వెన్ కంపేర్డ్ టు ద స్నాక్స్ అండ్ ఆల్. ఓకే. సో, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇంకా కాదు అనుకుంటే వీ హ్యావ్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్. సౌత్ ఇండియన్స్‌కి అయితే ఇడ్లీ, దోస, చపాతీ, ఉప్మా ఇలాంటివి ఉంటాయి. మనం డైరెక్ట్‌గా వేసేసి దాన్ని బాక్స్‌లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. So yeah, we have many options. Being mothers, we will be more responsible towards our kids. So that's why even ఎంత రష్‌లో బయటకెళ్తున్నా just do something for them and pack it in the box. Give one water bottle. That's all. That's all they need. Okay. ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్.
పిల్లలతో వెళ్ళేటప్పుడు హ్యాండ్ కర్చీఫ్స్ యూజ్ చేయడం అనేది వాళ్ళకే హెల్ప్‌ఫుల్ కాదు. మనకి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అదర్‌వైజ్ మన బట్టలు కూడా పాడు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మనం వాళ్ళకేమైనా గబుక్కన వైప్ చేయాలంటే వి విల్ హావ్ వెట్ వైప్స్. బట్ ప్రతి దానికి వెట్‌నెస్ వాళ్ళకి ఆహ్, టచ్ అవుతూ ఉంటే అది వాళ్ళ హెల్త్‌కి అంత మంచిది కాదు. వెట్ వైప్స్ ఆర్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్. అలాంటి వాటికి వెట్ వైప్స్ యూజ్ చేసుకోండి. బట్ నాట్ ఫర్ మౌత్ క్లీనింగ్ అండ్ ఆల్. ఇఫ్ దే go out for around 6 or 7 hours వాళ్ళ ఫేస్ ఏమైనా డస్ట్ పడిందన్నా అలాంటి వాటికే వెట్ వైప్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏమైనా తినేటప్పుడు, ఏదైనా డ్రై ఫుడ్ తినేటప్పుడు వాళ్ళ మౌత్ క్లీన్ చేయాలన్నా యూ కెన్ యూజ్ హ్యాండ్ కీస్. బట్ మేక్ ష్యూర్ హ్యాండ్ కీస్ ఇలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ ఉండాలి. అప్పుడే వాళ్ళ స్కిన్‌కి అది ర్యాష్ రాకుండా ఉంటుంది. అండ్ కొంచెం వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. మీకు నేను యూజ్ చేసే హ్యాండ్ కీస్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ గో అండ్ చెక్. ప్రీవియస్ వీడియోలో నేనేం లింక్స్ పోస్ట్ చేయలేదు. బికాజ్ ఇట్ ఈస్ ఆల్ మోస్ట్‌లీ రిలేటెడ్ టు ద హెల్త్ అండ్ హైజీన్. సో, ఇప్పుడు నేను కావాలి అంటే పిల్లలు యూజ్ చేసే బ్రషెస్, టూత్ పేస్ట్, హ్యాండ్ కీస్, వెట్ వైప్స్ అన్ని లింక్స్ పోస్ట్ చేస్తా. యూ కెన్ డైరెక్ట్‌లీ గో అండ్ చెక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బిలో. సో యాహ్! ఈ లిస్ట్‌తో ఈ వీడియోని ఇక్కడితో వ్రాప్ చేస్తున్నా. ఐ నో మోస్ట్ ఆఫ్ ద మదర్స్‌కి ఈ ఐటెమ్స్ అన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటది. బట్ ఎవరికైతే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారో దే విల్ మోస్ట్‌లీ గెట్ కన్‌ఫ్యూజ్డ్ బాబుకేం కావాలో, పాపకేం కావాలో అని థాట్‌లో ఉంటారు. సో, వాళ్ళకి ఆర్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఇలాంటివి తెలియని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను పోస్ట్ చేస్తున్నా. నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యాననుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి రిలేటెడ్ పార్ట్ 1 వీడియో ఉంది. అది మన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశా. మీరు గనక చూసుండకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తా. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో గురించి కానీ, పార్ట్ 1 గురించి కానీ ఏమైనా కన్‌ఫ్యూజన్స్ ఆర్ క్వెషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను రిప్లై చేస్తాను. టిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బై.